వరంగల్ జిల్లా పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య విషయంలో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు చొరవ చూపి హత్యకు కారణమైన దుండగులపై చర్యలు చేపట్టాలని లేబర్ కాలనీ సిబిసి చర్చ్ సీనియర్ పాస్టర్ పుల్లా జగజ్జీవన్ బాబ్జీ అన్నారు. ఆంధ్రలో హత్యకు గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ సంఘటనపై వరంగల్ సిబిసి చర్చ్ సంఘం ఇతర క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సిబిసి చర్చ్ నుండి తెలంగాణ జంక్షన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిబిసి చర్చ్ సీనియర్ పాస్టర్ బాబ్జీ, క్రైస్తవ సంఘాల నాయకులు కొల్లూరి రాజ్ కుమార్, ఎర్నెస్ట్, జన్ను, రవి, వివేక్, శ్యామ్ సుందర్, దీన్ దయాల్, లాజర్, రోహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య విషయంలో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు చొరవ చూపి హత్యకు కారణమైన దుండగులపై చర్యలు చేపట్టాలని అన్నారు. పగడాల ప్రవీణ్ గారు మంచి ధన్యమైన జీవితంలో జీవించి ఆయన బలిపీఠము దగ్గర ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, పరిశుద్ధంగా బతకాలని, పరిశుద్ధమైన జీవితంలో లోకం ఉండాలని ఆయన ఆశించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధమే పెట్టి అనేకులు ఈ సత్యము ఎరిగి డాక్టర్ ప్రవీణ్ పగడాల దైవజనుల యొక్క హత్యను నిరసిస్తూ ఈ శాంతి ర్యాలీని ఈ రీతిగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, ఇది ముమ్మాటికి హత్యే. కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు అందరూ కూడా దీనిని ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు టీవీలలో. ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి బేషరతుగా నా భర్తను హత్య చేసిన వారిని క్షమిస్తా ఉన్నానని బేషరతుగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా మేము ఎందుకు ఈ శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాము అంటే, భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలకు సమానమైన విలువలు, సమానమైన గౌరవాలు ఉండే ఈ భారతదేశంలో ఎందుకు క్రైస్తవుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి? క్రైస్తవ మతాన్ని లేక క్రైస్తవ ప్రబోధాలను ప్రబోధించే వారి మీద ఎందుకు ఇలాంటి హత్య రీత్యా లేక అగత్యాలు జరుగుతూ ఉన్నాయని మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇది చాలా ఘోరమైన విషయము. ఇలాంటి గొప్ప చాలా మంది దైవజనులు ఉన్నారు, వారికి కూడా ప్రాణాపాయ స్థితి ఉంది. అయితే మేము భయపడేవారం కాదు, మేము క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యేవారం. కానీ దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బైబిల్ ఏం ప్రబోధిస్తా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మతం పుచ్చుకోమని రాలేదైనా ఒక మార్గం, మానవుడు మానవునిగా మానవత్వ విలువలు కాపాడుకుంటూ ఆ రీతిగా జీవించమని చెప్పాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ వారు ఒక తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సత్వరలో ఈ కేసును సిబిసిఐడికి అప్పగించి నరేంద్ర మోడీ వారి ప్రభుత్వానికి కూడా ఈ లేఖను రాసి త్వరలోనే దోషులను పట్టుకొని బేషరతుగా వారిని క్షమించాలని వారి సత్యమని చెప్పింది. కాబట్టి వి విల్ ఫర్గివ్. కానీ సంఘ పెద్దలతోని భాషలతోని ఈ విధంగా జరుగుతున్నారంటే, జరుగుతున్న క్రైస్తవులంతా జరుగుతున్న దాడులు అనేకంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి శాంతిగా ముందుకు వెళ్ళడమే క్రైస్తవత్వం. మార్గదర్శకం ఏంటంటే, నీతి మార్గంలో నడిచి నీతి మంత్రులాగా జీవించాలని బోధించడమే క్రైస్తవత్వము. మరి ఎలాంటి విషయాల్లో కూడా కొట్లాటలు మరి మన హిందూ సోదరులందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో కాదు, స్టేట్లో కాదు, ప్రపంచం అంతా క్రైస్తవులంతా శాంతిగా ఉంటారు, ఎదురు దాడులు చేయరు. అలాగని అసమర్థులని అనుకోరు. అసమర్థులని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురు చూస్తారు, అల్లకొల్లం అవుతుంది. కాబట్టి ఎలాంటి తావునివ్వకుండా మరి క్రైస్తవులము హిందువులకు సోదర భావంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కుమార్ గారికి, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నాయకత్వం అందరికీ